పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ కీలక సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సో ఈ గ్రాఫ్ కొంచెం కాంగ్రెస్ పార్టీది పెరుగుతున్నప్పుడేమో వాళ్ళు ఇటు సైడ్ అన్నట్టు మాట్లాడుతుంటారు ఎమ్మెల్యేలు. జర తగ్గుతుందంటే మళ్ళీ అటు సైడ్ అంటే ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈనాడు గోడ మీద ఏది అటు దూకుతుందా ఇటు దూకుదా అన్నట్టు అనమాట కొంతమంది పరిస్థితి. సో జర గ్రాఫ్ పెరగంగా ఇటు సైడ్, జర గ్రాఫ్ తగ్గుతుందంటే మళ్ళీ అటు సైడ్. ఇప్పుడు యూరియా కొడుతుంది, రైతన్నలు గ్రామీణ ప్రాంతాలలో పోతే కొంచెం మైనస్ అయినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. సో మరలా ఎలక్షన్స్ కొంచెం జరిపేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు పార్టీ జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు మరలా బ్యాక్ స్టెప్ వేసేటటువంటి ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి డ్రామా స్టార్ట్లు ఉంటాయి. సో ఇక అత్యవసర భేటీ రేవంత్ రెడ్డి గారు పెట్టడం, సో వాళ్ళందరూ రావడం, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోని ఏ విధంగా వ్యవహరించాలి, సో వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కీలక సమావేశం పెట్టినట్టుగా చూసుకోవచ్చు అనమాట. సో ఏది ఏమైతేనేమి ఈనాడు సరైనటువంటి ఆలోచన తీసుకొని ఏదో గట్టిగా కూర్చుంటే కంప్లీట్ చేసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ముందుకు పోదామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అనమాట మొత్తం.